హలో హాయ్ వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే గోంగూర పప్పు. ఫస్ట్ పప్పుని ఇలా వేయించుకోవాలి. చిన్న మంట పైన వేయించుకొని వేసి కడగాలి. కడుక్కొని పప్పుని బాగా పిసికి కడిగేసి నీళ్ళు వంపేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి పెట్టి గోంగూర కూడా గుప్పడంతా మంచి నీళ్ళలో కడిగి ఇలా నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని గోంగూర వేసుకోవాలి. వేసుకొని 2 టమాటాలు పప్పులో గోంగూర వేసి 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పసుపు, కొన్ని ఎండుమిర్చి. పచ్చిమిర్చి వేయకుండా ఇది ఎండుమిర్చితో చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి మీరు. ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత మళ్ళీ మనకు రుచికి తగ్గట్టు మళ్ళీ వేసుకోవచ్చు. అయిన తర్వాత మూత పెట్టేసేయాలి. తర్వాత ఒక పొయ్యి మీద 2 చెంచాల నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. గోంగూర పప్పుకు నెయ్యిలో బాగుంటుంది. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పక్క దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి వేసి వేగనియాలి. వెల్లుల్లి కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేయాలి. బాగా వేగిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనియాలి. మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, బాగా ఇలా కొంచెం బాగా మగ్గినాక మగ్గేదాకా ఊరుకోవాలి. తర్వాత పప్పు ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనము సన్నగా పప్పు గుత్తి తీసుకొని రుబ్బుకోవాలి. ఇది అంతలోపు వేగుతుంటుంది. ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తే అది వేగుతుంటుంది. పప్పు గుత్తి తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా రుబ్బుకొని సన్నగా అయిన తర్వాత అందులో వేసేసేయాలి. తాలింపులో వేసేసేయాలి. అయిపోయింది. ఇలా ఉంటుంది పప్పు, గోంగూర పప్పు. ఇలా సూపర్గా ఉంటుంది. ఇలా మంచిగా సూపర్గా ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.